Welcome to Swatantra Focus. This is Sumitra. బీహార్ రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. బల పరీక్షలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సర్కార్ విజయం సాధించింది. నితీష్ కుమార్ ఒక భిన్నమైన రాజకీయ నాయకుడు. నితీష్ కుమార్ ఎప్పుడు ఏ పార్టీతో కలిసి జర్నీ చేస్తారో ఎవరూ చెప్పలేరు. అధికారం కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకోవడానికి నితీష్ వెనుకాడరన్నది బీహార్ రాజకీయాల్లో ఓపెన్ సీక్రెట్. ఈసారి లోక్సభ ఎన్నికల్లో బీహార్లో మెజార్టీ నియోజకవర్గాలు గెలుచుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకుంది. ఇంతకీ నితీష్ కుమార్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీకి ప్లస్ అవుతుందా, మైనస్ అవుతుందా? బీజేపీ జేడీయూ కూటమిని తేజస్వి యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఎదుర్కోగలదా? ఈ అంశాలపై ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. బల పరీక్షలో బీహార్లోని నితీష్ కుమార్ సర్కార్ గెలుపొందింది. బీహార్లో ఇటీవల శరవేగంగా రాజకీయ మార్పులు సంభవించాయి. మహాగఠ్ బంధన్ నుంచి నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ వైదొలిగింది. వైరిపక్షమైన బీజేపీతో నితీష్ కుమార్ చేతులు కలిపారు. కమలం పార్టీ అండతో 9వసారి బీహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. బల పరీక్ష సందర్భంగా నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ మధ్య మాటల యుద్ధం సాగింది. బీహార్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బల పరీక్షలో నెగ్గారు. బల పరీక్ష సందర్భంగా బీహార్ అసెంబ్లీలో వాడీవేడిగా చర్చలు జరిగాయి. నితీష్ కుమార్ విశ్వాస తీర్మానంపై ఓటింగ్కు ముందు అనేక కీలక పరిణామాలు సంభవించాయి. బీహార్ అసెంబ్లీలో మొత్తం 243 మంది సభ్యులున్నారు. వీరిలో ఎన్డీఏ కూటమికి 128 మంది సభ్యులున్నారు. కాగా ప్రతిపక్ష కూటమికి 114 మంది సభ్యుల బలం ఉంది. నితీష్ కుమార్ ప్రభుత్వం బల పరీక్ష నెగ్గాలంటే 122 మంది సభ్యుల మద్దతుంటే చాలు. ఎన్డీఏ కూటమిలో పార్టీల వారీగా బలాబలాలు ఇలా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 78 మంది సభ్యులున్నారు. జేడీయూకు 45 మంది సభ్యుల మద్దతుంది. కాగా హిందుస్థానీ అవామీకి 4 సభ్యుల మద్దతుంది. వీరితో పాటు ఒక స్వతంత్ర అభ్యర్థి కూడా నితీష్ కుమార్ సర్కార్కు అండగా నిలబడ్డారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష కూటమిలో రాష్ట్రీయ జనతాదళ్కు 79 మంది సభ్యులున్నారు. కాగా కాంగ్రెస్కు 19 మంది ఎమ్మెల్యేలున్నారు. ఇక సిపిఐ ఎంఎల్కు 12 మంది సభ్యులున్నారు. అలాగే సిపిఐ సిపిఎం కలిసి 4 సభ్యులున్నారు. బల పరీక్ష సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్పై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో అసెంబ్లీ స్పీకర్గా ఉన్న ఆర్జేడీ నాయకుడు అవధ్ బిహారీ చౌదరిని తొలగించే తీర్మానాన్ని సభ ఆమోదించింది. ఈ నేపథ్యంలో స్పీకర్ కుర్చీ నుంచి అవధ్ బిహారీ చౌదరి వైదొలిగారు. దీంతో డిప్యూటీ స్పీకర్గా ఉన్న జేడీయూకు చెందిన మహేశ్వర్ హజారీ స్పీకర్ పదవిలో కూర్చొని సభను నిర్వహించారు. आपको हो क्या गया है? सब हम सब की बात सुने हैं. अरे आप समझाइए लोगों को. शांति 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 बोल रहे हैं. अभी तो हम शुरू ही कर रहे हैं. अभी शुरू कर रहे हैं. आप सुनिए. उनका कितना देर सुने हैं? शांति शांति. ये 40 मिनट इनकी बात सुने हैं. शांति शांति. तो आप लोगों को याद है. అనంతరం నితీష్ కుమార్ సర్కార్పై విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చలో పాల్గొంటూ రాజకీయ ప్రయోజనాలను ఆశించే కర్పూరి ఠాకూర్కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ఆరోపించారు. దేశంలోనే అతిపెద్ద పురస్కారమైన భారతరత్నను ఓ డీల్గా కేంద్ర ప్రభుత్వం మార్చిందని తేజస్వి యాదవ్ నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్పై తేజస్వి యాదవ్ ఘాటు విమర్శలు చేశారు. నితీష్ కుమార్ ఒక మాట మీద నిలబడే నాయకుడు కాదని మండిపడ్డారు.
ఒకప్పుడు భారతీయ జనతా పార్టీని విమర్శించిన నితీష్ కుమార్ ప్రస్తుతం అదే పార్టీని ప్రశంసిస్తున్నారని దుయ్యబట్టారు. అసలు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎందుకు పార్టీ మారారంటే జేడీయూ ఎమ్మెల్యేలు ఏం చెబుతారని తేజస్వి ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపుల్లో నితీష్ కుమార్ రికార్డులు సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నితీష్ కుమార్ మరోసారి పార్టీ మారబోరని జేడీయూ గ్యారంటీ ఇవ్వగలదా అని తేజస్వి యాదవ్ సూటిగా ప్రశ్నించారు. इज्जत देते हैं और आगे भी देते रहेंगे, लेकिन ये बात समझना पड़ेगा और बिहार की जनता ये जानना चाहती है कि आखिर ऐसा क्या कारण है कि आप कभी इधर रहते हैं कभी उधर रहते हैं. ये तो सब लोग जानना चाहता है, सब लोग की इच्छा है. ప్రతిపక్షాల విమర్శలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ధీటుగా సమాధానమిచ్చారు. రాష్ట్రీయ జనతాదళ్పై నితీష్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడ్డానికి ఆర్జేడీ నాయకులు చేసిన ప్రయత్నాలను తాను అడ్డుకున్నారని వివరించారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను ఆర్జేడీ తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. తాను ముఖ్యమంత్రి అవడానికి ముందు 15 ఏళ్ల పాటు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన సతీమణి రబ్రీదేవి సీఎంలుగా పనిచేశారన్నారు నితీష్. అయితే ఆర్జేడీ ప్రభుత్వాల హయాంలో బీహార్కు రవంత మేలు జరగలేదని నితీష్ కుమార్ నిప్పులు చెరిగారు. हमने काम करना शुरू किया 2005 से और 2005 से जब काम शुरू हुआ है और उसके बाद बिहार का कितना विकास हुआ है और हमारे पहले इनके पिता को और इनकी माता को 15 साल तक काम करने का मौका मिला, तो क्या हुआ था बिहार में जी? क्या होता था? अरे शाम में कोई भी आदमी घर से बाहर निकलता था, आप जरा सोच लीजिए, और कहीं कोई सड़क था, कहीं कोई रास्ता था, और जब हम लोगों को मौका मिला और ये बात करते हैं अपने को कि इनके साथ मुस्लिम है, तो कितना मुस्लिम हिंदू का झगड़ा होता था, और जब हम आए तो हिंदू मुस्लिम का झगड़ा बंद कराए. 2005 నుంచి తన హయాంలో బీహార్లో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వివరించారు. భవిష్యత్తులో ఆర్జేడీ వైపు వెళ్లే ప్రసక్తే లేదని నితీష్ స్పష్టం చేశారు. ఆర్జేడీ నాయకుల అక్రమాలపై దర్యాప్తు చేయిస్తానన్నారు. అంతేకాదు బీజేపీని వదిలేది లేదని నితీష్ కుమార్ కుండబద్దలు కొట్టారు. భవిష్యత్ రాజకీయాల్లో బీజేపీతో కలిసే ప్రయాణం చేస్తానన్నారు నితీష్ కుమార్. మొత్తం మీద బీహార్ అసెంబ్లీలో బీజేపీ జేడీయూ ప్రభుత్వానికి ఢోకా లేదన్న విషయం స్పష్టమైంది. అంతిమంగా బల పరీక్షలో నితీష్ కుమార్ సర్కార్ నెగ్గింది. దీంతో కొన్ని రోజులుగా బీహార్ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. స్వతంత్ర ఫోకస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.